పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ పట్నం నుంచి తెప్పించానండి. కావాలంటే ఓ లుక్ వేసుకోండి. ఉల్లిపాయలు, పనస పొట్టు, పెరుగు, పుదీనా, నానబెట్టుకున్న బియ్యం, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం, పసుపు, గరం మసాలా, కరివేపాకు, బియ్యపిండి, శనగపిండి, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే మసాలాలో మనకు కావాల్సినవి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గ. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? పనస పొట్టు పట్నం పులావ్ 2 భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటున్నాము. ఒకటి వచ్చేసి పనస పొట్టు పట్నం పకోడీ, ఇంకొకటి పులావ్ చేసుకోవాలి. పనస పొట్టు పట్నం పకోడీ కోసం అని నేను ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. అది హీట్ అయ్యే లోపు మనం పులావ్ కి సంబంధించిన రైస్ ఐటమ్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి, పులావ్ కి కావాల్సిన రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఇందులో మనం ఏవైతే మసాలాలు పెట్టుకున్నామో స్పైసెస్, ఇవన్నీ ఈ నూనెలో వేయాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు. ముందుగా ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలపాలి. దీంట్లోకి పచ్చిమిర్చి, నిలువుగా పచ్చిమిర్చి కట్ చేస్తే ఏంటంటే కారం ఎక్కువగా వస్తుంది. దాంట్లోకి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎప్పుడైనా ఉల్లిపాయలు వేయగానే మనం ఫస్ట్ ఉప్పు కూడా వేసేసుకోవాలి, అంటే జస్ట్ దానికి సరిపడంత. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అలానే పుదీనా. ఆహాహా, ఎంత అద్భుతమైన స్మెల్ వస్తుంది తెలుసా! దీన్ని బాగా వేయించాలి. అల్లం వెల్లిపాయ ముద్ద అయినా కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, పుదీనా కానివ్వండి, నూనెలో వేసినప్పుడు అది బాగా వేగేదాకా ఆగాలి. ఆ పచ్చి స్మెల్ కూడా పోతుంది దాంతోపాటు. ఇప్పుడు ఇందులోకి పెరుగు. పెరుగు రుచిని కూడా ఇస్తుంది, అలానే మనం ఏదైతే పులావ్కి రైస్ చేసుకుంటున్నామో మంచి రంగు కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి. దీనెడు 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాము. సో దీంతో పాటు 1.5 కప్పు నీళ్లు పోయాలి. అసలైతే 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పుల నీళ్లు పోయాలి. మనం ఆల్రెడీ పెరుగు వేసుకున్నాము, అలానే బియ్యం కూడా కొద్దిగా నానింది కాబట్టి 1.5 కప్పు నీళ్లు పోసుకుంటున్నాము. సో ఇందాక ఉల్లిపాయలు వేయగానే నేను ఉప్పేసాను కదా, అది జస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసా. ఇప్పుడు మనకి పులావ్కి కూడా సరిపడంత ఉప్పు ఉండాలి కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు తీసుకొని ఉప్పు వేసేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఒక ఎసరు వచ్చేలోపు మనము ఈ నీళ్లు వార్చుకుందాం. అదొక్కసారి బాయిలింగ్ పాయింట్కి రాగానే మనం ఈ రైస్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎసరు వచ్చింది కాబట్టి మనం ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు టైం ఇస్తే దాని పని అది కానిస్తూ ఉంటుంది. అంతలోపు పనస పొట్టు పట్నం పకోడీ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనము పనసకాయ పొట్టు వేసుకుందాము. దీని తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు,
గరం మసాలా, కారపొడి, సో కరివేపాకుని బాగా చిన్న చిన్న ముక్కలుగా చుంచి, కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా శనగపిండి, కొద్దిగా నెయ్యి. ఇది కలిపేలోపు పులావ్ స్టవ్ సిమ్లో పెట్టేద్దాం. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కొత్తిమీర, పుదీనా. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేస్తా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసాం కాబట్టి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ని ఉప్పు బయటికి గుంజేస్తుంది. సో అందుకనే ఫస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. కొద్దిగా అంటే కొద్దిగానే నీళ్ళు యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీస్ వేరు, మీరు ఎలా అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టు వాటరు, ఉప్పు, కారం ఇవన్నీ చూసుకోండి. సో ఈ మిశ్రమం కలపడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుందాం. చెయ్యి ఒకసారి తడుపుకొని ఉండలు చేసుకుందాం. పులావ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. అలానే ఇక్కడ కూడా మనకి పకోడీ కూడా రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ చాలా హీట్ ఎక్కిపోయింది. మనము నూనె వేడిగా ఉన్నప్పుడు ఏవైనా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేయడానికి అమ్మో మీద పడుతుందేమో, అమ్మో కాలుతుందేమో అనుకుంటాం కదా. సో అప్పుడు గరిట ఇలా పెట్టుకొని ఇలా వదిలేస్తే అవి జారుడు బండగా వెళ్ళిపోతాయి. ఎప్పటిలాగే మనం వేస్తున్నాము అంటే అవి పైకి వచ్చిన తర్వాతనే మనం మళ్ళీ కలపడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు దాన్ని కొద్దిసేపు నేను అలా వదిలేస్తాను. ఇదిగోండి, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఎంత బాగున్నాయి కదా, మంచి కలర్ కూడా వచ్చింది. పలావ్ కూడా ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. వచ్చేసింది ఆల్మోస్ట్ ఆన్ ది వే. వావ్, ఎస్, ఆన్ ది వేనే. ఇంకొద్దిసేపు అయితే డెస్టినీ. బై ద వే, డెస్టినీ ఏంటి? షాపింగ్ మాల్, షాపింగ్ కాదు, మై స్టమక్ ఇస్ ద డెస్టినీ. అదొక్కసారి అయిందంటే తినేయడమే. అంతలోపు వీటి సంగతి చూద్దాం. అక్కడ పకోడీ కూడా రెడీ. పలావు ఉమ్మగిల్లడానికి 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మనము పనస పొట్టు పట్నం పులావ్ని రెడీ చేసుకుందాం. పనస పొట్టు పట్నం పులావ్ వడ్డించుకోవడానికి నేనైతే ప్లేట్ తెచ్చేసుకున్నాను. ఇప్పుడు సో దీన్ని వడ్డించుకోవాలి కదా ప్లేట్లో. ఇప్పుడు పనస పొట్టు పట్నం పకోడీని ఈ పలావ్ పైన పెట్టేసుకుందాం. ఒక్కొక్క ముద్దలో ఈ పనస పొట్టు పట్నం పకోడీ అలానే పులావ్ తింటూ ఉంటే ఆహా, ఏమైనా టేస్ట్ ఉంటుందా? మరి వైరల్ వంటలక్క చేసే వంటలన్నీ వైరల్గానే ఉంటాయి. మీరు వైరల్ చేయాలి కూడా. ఎక్కడైనా తిన్నారా ఇలాంటి పలావ్? తినలేదు కదా. సో అందుకనే మీరు వైరల్ చేసి మీ పక్కింటి వాళ్ళకి, ఎదుంటి వాళ్ళకి అందరికీ చెప్పండి. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. పనస పొట్టు పట్నం పులావ్ రెడీ. పనస పొట్టు పట్నం పులావ్. ముందుగా పాన్ పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా వేయించి నీళ్లు పోసి ఉప్పు వేసి నీళ్ళని ఎసరు రానివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంని ఎసరులో వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు బౌల్లో పనస పొట్టు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు,
పసుపు, గరం మసాలా, కారం, కరివేపాకు, బియ్యం పిండి, శనగపిండి, నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసి ఒక్కసారి కలిపి కొద్దిగా నీళ్లు చల్లి ముద్ద చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసి వేడి నూనెలో వేయించుకొని పనస పొట్టు పకోడీ చేసుకోవాలి. చివరిగా వడ్డించడానికి ఒక ప్లేట్ లో పులావ్ పెట్టి చేసుకున్న పనస పొట్టు పకోడీ ఉండలు పెట్టి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే పనస పొట్టు పట్నం పులావ్ రెడీ.